హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి చూడండి గులాబీ గుత్తులాగా ఎలా పూసినాయో. ఇది మన ఎండాకాలం కూడా ఇంత గుత్తులు పూయాలంటే మనం ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే మొదల్లో కూడా సాల్ట్ ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను ఈరోజు. చూడండి ఇదిగోండి ఎంత బాగా పూస్తున్నాయి. ఎండాకాలం కూడా ఎంత బాగా పూస్తాయండి. ఇదిగోండి చూడండి గుత్తులు ఇవ్వండి. రెడ్ పూలు కూడాను ఇవ్వండి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి ఈ చూసారా, ఈ నాటు గులాబీ పువ్వులు అయిపోయినాయి. మళ్ళీ ఇవ్వండి మొగ్గలు వస్తున్నాయి. అలాగా పుయ్యాలంటే మనం ఎండాకాలం కూడా ఇలా గుత్తులు పుయ్యాలంటే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ముందు మొదట్లో పువ్వులు ఎక్కువ పుయ్యడానికి మట్టిలో ఇద్దాము. ఒక ఫర్టిలైజర్ ఇస్తున్నాను చూడండి. ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. కుండీలో మొక్కలు కదా, మనం ఇలాగా మట్టి లూజ్ చేసి ఇదండి కాశ్మీర్ రోజు పింక్ అన్నమాట. ఇవ్వండి పింక్ కలరు, ఇది వైట్, రెండు పక్క పక్కన పెట్టాను. ఇలాగ వాడిపోయిన పువ్వులు తీసేయాలి. ఇవ్వండి ఇవన్నీ మొగ్గలు, ఇంకా పువ్వులు ఉన్నాయి, అలా పూస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏమేస్తానంటే ఇది కాఫీ పొడి అండి. చూడండి ఇదిగోండి కాఫీ పొడి. మనం కనీసం నెలకొకసారైనా రోజా మొక్కలకి మట్టిలో వేయాలండి. ఇది కాఫీ పొడి మందార మొక్కలు కానీ రోజా మొక్కలు, చామంతి మొక్కలు, పూల మొక్కలు అన్నిటికీ వేసుకోవచ్చండి. ఒక స్పూన్ వేస్తే చాలండి. ఇవ్వండి ఒక స్పూన్ వేస్తున్నాను. చుట్టూ ఇలాగేసి మట్టి కొంచెం లూజ్ చేస్తే సరిపోతుందండి. ఇలా కలిపేసుకుంటే మట్టి మనకి వేర్లకి దిగుతుంది అన్నమాట. అలాగే ఈ మొక్క కూడా వేస్తాను. ఇదిగోండి ఇది ఇంకొకటి కాశ్మీర్ రోజు. ఇది వైట్, అది పింక్ అన్నమాట. మన గుత్తులు పూస్తాయి అన్నమాట. ఇలాంటి పిచ్చి మొక్కలు ఉన్న పీకేయాలండి. ఇది మొక్క అనుకున్నారు, ఇది తులసి మొక్క, వేరే దాంట్లో వేస్తాను. ఒక స్పూన్ వేయాలి. ఇలా వేసుకోవాలి. చూసారా మట్టి ఎంత లూజుగా ఉందో. ఇలాగా కాఫీ పొడి నెలకొకసారి, టీ పొడి నెలకొకసారి, మనం వాడేసిన టీ పొడి. ఇది కాఫీ పొడి మాత్రం ఫ్రెష్దండి, ఫ్రెష్ కాఫీ పొడి. మా పాపలు ఊటీ వెళ్ళినప్పుడు తెచ్చారు. 2 సంవత్సరం అయింది. ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుందని ఇంకా మొక్కలకి వేసేసుకో మమ్మీ అని ఇచ్చింది. ఒక పావు కేజీ ఉంటుందండి ప్యాకెట్టు. అది ఇప్పేసి డబ్బాలో పోసాను. అది ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట మొక్కలకి. మనం డేట్ అయిపోయినవి ఉంటాయి కదండి, ఏవైనా పప్పులు కానీ ఏవైనా మనం పొడి చేసి ఇలా మొక్కలు వేసేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ కానీ ప్యాకెట్లతో ఇస్తారు, గోధుమ పిండి, మైదా, ఏదైనా మన డేట్ అయిపోతే వాడం కదా. అలాంటప్పుడు మిక్సీ పట్టి పౌడర్ రూపంగా మనం బియ్యం కడిగిన వాటర్లో, పప్పులు అయితే బియ్యం కడిగిన వాటర్లో నానబెట్టి ఒక 4 రోజులు పోసేసుకోవాలి. ఇలాంటి కాఫీ పొడి, టీ పొడి అలాంటివి మాత్రం మనం డేట్ అయిపోయి ఇలాగా రోజా మొక్కలకి, మందార మొక్కలకి, అలాగే చామంతి మొక్కలకి వేసుకోవాలండి. ఇవ్వండి ఈ మొక్క వేస్తాను కదా, ఇప్పుడు రెడ్ మొక్కకి వేస్తాను. ఇవ్వండి దీనికి వేస్తున్నాను. రెడ్ రోజా మొక్క అన్నమాట. అలాగే అన్ని మొక్కలకి వేసుకోవచ్చండి. పూల మొక్కలన్నిటికీ కాఫీ పొడి బాగా పనిచేస్తుందండి. మనకి బాగా పూస్తాయి అన్నమాట పువ్వులు. నేను ఇలాగా డేట్ అయిపోయినాయి ఏమున్నా కానీ మొక్కలకి వేస్తానండి. ఇదిగోండి చూడండి, ఒక స్పూన్ వేసుకుంటే చాలు. ఇంత
వేసి ఇలా కలిపేసుకోవడమే. ఇది నాటు గులాబీ అండి, దాన్ని కూడా వేస్తాను. ఇది నాటు గులాబీ, చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో, ఇదిగోండి కనిపిస్తున్నాయా. దీనికి కూడా వేస్తాను. మనకి ఆ మొగ్గలన్నీ విడుస్తాయి అన్నమాట. బాగా పెద్ద ఫ్లవర్ వస్తుంది, కలర్ కూడా బాగుంటుందండి. పువ్వు పెద్ద ఫ్లవర్ పూస్తుంది, అలాగే మనకి ఒరిజినల్ కలర్ వస్తుంది, షేడ్ లేకుండా. ఒక్కోసారి వైట్గా ఎల్లోగా ఉంటాయి కదా ఫ్లవర్స్, అలా అవ్వకుండా మనకి ఒరిజినల్ కలర్ వస్తుంది అనమాట. మంచి కలర్ వస్తుంది ఇలా కాపీ కూడా వేయడం వల్ల ఫ్లవర్స్. దాని పక్కది కూడా మనం ఇది కూడా నాటు గులాబీ, పింకే, రెండు పింకే. చూసారా గడ్డి ఇలాగా తీసేసుకోవాలంటే పిచ్చి మొక్కలు ఉంటాయి, తీసేయడం వల్ల మనకి బలం ఉంటుంది అన్నమాట మొక్కకి. దీనికి ఒక స్పూన్ వేస్తున్నాను. గులాబీ మొక్కలు అన్నిటికీ వేస్తానండి, 1/2 kg కదా, మనకు అన్నిటికీ వచ్చేస్తుంది. డేట్ అయిపోయాక మనం ఇంకా వాడం కదా, అలాంటప్పుడు మనం మొక్కలకి వేసేసుకోవాలండి. దీనికి కూడా వేస్తాను. ఇది ఎల్లో అండి, గుత్తు గులాబీ, ఎల్లో కలరు గుత్తు గులాబీ అన్నమాట. దీనికి ఒక స్పూన్ వేద్దాం. కటింగ్ చేశాను అందువల్ల అలా ఉంది. ఎండిపోయిన కొమ్మలు అవి తీసేయాలండి. కాఫీ పొడి, టీ పొడి బాగా పనిచేస్తుందండి గులాబీ మొక్కలకి. ఇది తీగ జాతి అదండి, క్రీపరు. ఇది గుత్తులు పూస్తుందని ఆన్లైన్లో బుక్ చేసుకున్నానని చెప్పాను కదా, తీగలా పాకుతుంది అనమాట. మన పందిరికి ఎక్కించుకోవాలి. అది ఇంకా ఎదుగుతలేదని మొన్న ప్రూనింగ్ చేశాను, మొత్తం కొత్త సిగ్గులు వచ్చినాయి చూడండి. ఇలాంటప్పుడు మనం కాఫీ పొడి వేసామనుకోండి, బాగా సిగుళ్ళు వస్తాయి, మొగ్గలు వస్తాయి అన్నమాట కొత్త సిగురికి. మొత్తం కట్ చేసాను. మళ్ళీ చూసారా సిగుళ్ళు ఎంత బాగా వస్తున్నాయో. ఎండాకాలం కూడా ఇంత గుత్తులు పూయించుకోవచ్చండి మనం ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఇదండి వెనకాల రెడ్ రోజా ఉంది, దానికి వేస్తానండి. ఇదండి ఈ రోజాకి రెడ్ రోజా, దీనికి వేస్తున్నాను. అలాగే దాని పక్కన పింక్ కలర్ ఉంది, దానికి వేస్తున్నాను చూడండి. ఇదిగోండి దీనికి ఎంత బాగుందో. ఇలాగా మట్టి తవ్వి వేయాలండి, వేస్తేనే మనకి బాగా వాటర్ వేసినప్పుడు దిగుతుంది అన్నమాట. ఇది చిన్న కుండి చూసారా,
నాటు గులాబీ ఎంత బాగా పూస్తుందో గుత్తు గుత్తులు. కుండి మారుస్తాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ మారుద్దాం అనుకుంటున్నాను, అలా అయిపోతుందండి. ఇది సాలట్లేదు పాపం. ఫ్లవర్స్ కూడా చిన్నగా వస్తున్నాయి. నాటు గులాబీ అన్నమాట, పింక్ కొమ్మతో వచ్చింది. వేయాలి పెద్ద కుండీలో. దీనికి కూడా వేద్దాం, బాగా ఎక్కువ పూలు పోస్తుంది. ఇప్పుడండి ఇది చూసారా, ఎల్లో పూసి వాడిపోయింది కనిపిస్తుందండి. ఇది ఎల్లో, దీనికి కూడా వేస్తున్నాను. ఎల్లో కలర్ అన్నమాట. చిగుర్లు చూసారా, కొత్త చిగుర్లు ఎలా వస్తున్నాయో రెడ్గా. ఇలా వస్తేనే మనకి బాగా మొగ్గలు వస్తాయండి. రెడ్ కలర్ రావాలి చిగుర్లు. ఎల్లోగా వస్తే మనకి ఇంకా ఏదో వాటర్ దిగుతలేదని అర్థం అండి, లేకపోతే బలం చాలలేదని. ఇలా రెడ్గా చిగుర్లు వస్తే హెల్తీగా ఉన్నట్టే మొక్క. చూసారా, గడ్డి కూడా మొలుస్తుంది, అది కూడా పీకేస్తాం. బలం ఉండదండి, ఏదన్నా పిచ్చి మొక్కలు ఉంటే. దీనికి వేసాం కదా, ఇలా కదిలించుకోవాలి. దాని పక్కన ఆరెంజ్ కలర్ ఉందండి, దానికి కూడా వేస్తాను. ఇదండి, ఇవ్వండి జినియా. మళ్ళీ పువ్వు నలిపి వేస్తే వచ్చేసినాయి, మొక్కలు వచ్చినాయి, పూలు పోస్తున్నాయి. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు పోతాయండి జినియా. మనం సీజన్ కాదు, మనం పువ్వు నలిపి వేస్తే చాలు మొలుస్తుంది. ఇవన్నీ ఆకులు, పాడైన ఆకులు పీకేయాలండి. చూసారా, ఈ రోజుకి కొంచెం ఆకులు పాడైనాయి. ఇప్పుడు పాడవకుండా కూడా మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ స్ప్రే చేస్తానండి ఆకులకి. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. ఆకులు గ్రీన్గా ఉంటాయి. మనం ఏదో ఒకటి వేసేటప్పుడు ఇలా తవ్వుకోవాలండి, అప్పుడే మనకి గుల్లగా ఉంటుంది, మట్టి లూజ్ అవుతుంది అన్నమాట. ఇది చూసారా, ఇలాంటి కొమ్మకి పువ్వులు రావండి. ఇవి తీసేయాలి, మొదల్లో వస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇలాగా ముళ్ళు లేకుండా వచ్చిన కొమ్మలు ఇంకా మొగ్గలు రావన్నమాట. ఇవి తీసి పడేయాలి. అవి చూసుకోవాలి మనం. అది ఉంటే బలం అంతా అది లాగేసుకుంటుంది, మనకి మొగ్గలు రావన్నమాట. ఒక్కొక్క మొక్కకు వస్తాయండి, అలాగే అన్నిటికీ రావు. వచ్చినప్పుడు తీసేయాలి. దీనికి ఒక స్పూన్ ఇద్దాం కాఫీ పొడి. ఇది ఆరెంజ్ కలరు. చూసారా ఆకు, ఎంత పెద్ద ఫ్లవర్ చూడండి. ఇవ్వండి, కనిపిస్తున్నాయి లేదో, చాలా పెద్ద ఫ్లవర్ వచ్చినాయి. ఇవ్వండి, ఇంకా ఈ పువ్వులు తీసేయాలండి, బాగా వాడిపోయి ఇలా వినిపోయాలి. అప్పుడే మనకి ఇందులోనే వేసేస్తాను. వేసేస్తే మనకి ఫ్లవర్ వస్తుంది. అదే ఈ ఫ్లవర్ వల్ల కంపోర్ట్స్ అయిపోయి బలం వస్తుంది అన్నమాట మొక్కకి. ఇందులోనే వేసేస్తాను. ప్రతి పువ్వు ఇనిపేసి అదే కుండీలో వేసేస్తానండి. ఇగో ఈ పింకు నాటు గులాబీ అందులోనే వేసేస్తున్నాను. అలా వేసుకోవాలి. ఇప్పుడు మంచి లిక్విడ్ ఫర్టిలైజరు, ఆకు గ్రీన్గా ఉంటాకి, అలాగే ఎండాకాలం గుత్తులు పోయడానికి ఒక లిక్విడ్ ఫర్టిలైజరు పోస్తానండి.
ఏం లేదండి, ఇది చూడండి, ఇది ఎస్ఎం సాల్ట్. ఇది ఎస్ఎం సాల్ట్. ఇది చూసారా, 2 లీటర్ల వాటరు. దీంట్లో 2 లీటర్ల వాటర్లో ఇదిగోండి ఎస్ఎం సాల్ట్. మనం ఎండాకాలం గ్రీన్గా ఉంటాయి అన్నమాట. 2 లీటర్లకి ఒక 2 స్పూన్లు, లీటర్కి స్పూన్ అండి, ఎక్కువ పడిపోయింది, పోసేస్తాను దీంట్లోనే. లీటర్కి స్పూన్ చొప్పున మనం 2 లీటర్లకి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది ప్యాకెట్ కదండి, డబ్బాలో పోయలేదు, అందువల్ల ఎక్కువ పడిపోయింది. ఇందులోనే పోసేస్తున్నాను. ఇదిగోండి, ఇది 2 స్పూన్లు ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఇది 2 లీటర్ల వాటర్లో పోసేయాలి. వేసేసి ఇలా బాగా కలిపేసి, బాగా కలిసిలాగా కలిపేసి, కర్రతో కానీ చేతితో కానీ, ఎస్ఎం సాల్టే కదా, ఇలా కలిపేసి ఇదేం చేయాలంటే మొదల్లో పోయాలండి. ఇలాగా మొక్క మొదల్లో, ఇలాగా మొక్క మొదల్లో పోయాలండి. ఇవ్వండి, దీనికి ఒక లోట పోస్తున్నాను, దీనికి కూడా ఒక లోట పోస్తున్నాను చూడండి. ఈ మొక్కలన్నిటికీ పోస్తాను. ఎస్ఎం సాల్ట్ బాగా ఎండాకాలం బాగా పనిచేస్తుందండి. ఆకులు గ్రీన్గా ఉంటాయి, ఫ్లవర్స్ గుత్తు గుత్తులు ఇలా పూస్తాయి అన్నమాట, వాటర్లో కలిపిపోయడం వల్ల. ఇవ్వండి, దీన్ని పోస్తున్నాను. ఇవ్వండి, దీన్ని పోస్తున్నాను. అన్నీ మనం ఇప్పుడు వేసాం కాఫీ పొడి, అన్ని మొక్కలకి. ఇక్కడ ఒక 2 మొక్కలు ఉన్నాయండి, వీటికి పోస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఈ రూపం కూడా ఇలా కూడా ఎస్ఎం సాల్ట్ వాడుకోవచ్చండి. ఎలాగంటే ఇప్పుడు ఇది ఉందండి, ఆకుల మీద జల్లాలండి. ఇవ్వండి, ఇలాగా ఆకుల మీద జల్లితే ఎస్ఎం సాల్ట్ వాటరు, మన ఆకులు గ్రీన్గా ఉంటాయండి, ఆకులు పాడవన్నమాట. ఎండాకాలం కదా, ఎస్ఎం సాల్ట్ వాటరు ఇలా జల్లాలన్నమాట. స్ప్రే చేయొచ్చు, మనం కిందకే ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేతితో కూడా జిమ్మొచ్చండి. ఇలాగే చూడండి, 2 విధాలుగా ఎస్ఎం సాల్ట్ ఉపయోగించుకోవచ్చండి. అన్ని మొక్కలకి ఇలాగా జల్లితే మనకు ఆకులు గ్రీన్గా ఉంటాయి అన్నమాట ఎండాకాలం. ఇలా జల్లేసుకోవడమే. ఉన్న మొక్కలకి తర్వాత పోస్తానండి. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో పువ్వులు మాత్రం. ఇదిగోండి, ఇంకా టేపు ఉన్నాయి చూడండి. ఇదిగోండి, గులాబీలు అవన్నీ, చామంతులు కూడా ఇంకా పూస్తున్నాయండి. ఇదిగోండి, ఇంత బాగా పూస్తున్నాయి చూడండి, గుత్తు గుత్తులు. ఎండాకాలం కూడా ఇలా పూస్తున్నాయంటే మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజరు, అలాగే మామూలుగా సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను కదా, కాఫీ పొడి. అలాగ మొక్కల మొదల్లో వేసుకోవాలి బలానికి. ఇలాగ పైనుండి కూడా లిక్విడ్గా ఇవ్వాలండి. పైన కూడా నీళ్ళు ఎస్ఎం సాల్ట్ వాటర్ ఇలా జిమ్మితే ఇంత ఫ్రెష్గా ఉంటాయండి ఆకులు. చూసారా ఎంత బాగున్నాయి ఆకులు, ఇలా ఉంటాయన్నమాట.
ఇవ్వండి. చూశారు కదండి ఈరోజు వీడియో. మనకి ఎస్ఎం సాల్ట్ అలాగే కాఫీ పొడి ఎంత ఉపయోగమో గులాబీ మొక్కలకి ఇలాగా నెలకు ఒకసారైనా వేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి బాగా పువ్వులు పూస్తాయండి. ఎండాకాలం కూడా మనం ఇలాంటి పువ్వులు పూయించుకోవచ్చండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్, సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.